హాయ్ ఫ్రెండ్స్, నమో వెంకటేశయ్య. శ్రీ వెంకటేశ్వర బన్సాల్ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు సుప్రీంకోర్టు చెప్పిన విషయం మీకు నేను ఆనాడే చెప్పాను. 21 కోట్లాది భక్తుల మనోభావాలని దెబ్బతింటాయి. ఈ సెన్సిటివ్ ఇష్యూ ఇది, దీన్ని జాగ్రత్తగా డీల్ చేయమని చెప్పాను. అదే సుప్రీంకోర్టు చెప్పింది. దయచేసి ఇప్పటికైనా సరే ప్రతిపక్షమైన అధికార పక్షమైన దేవుడితో ఆటలొద్దు. ఎందుకంటే కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మన ప్రపంచంలో 2 తెలుగు రాష్ట్రాలకి దక్కిన అదృష్టం. తిరుపతి మన తెలుగు వాళ్ళలో ఉండడం. ఇప్పుడు మన కాశ్మీర్లోనో, కలకత్తాలోనో, పాకిస్తాన్ తర్వాత రాజస్థాన్లోనో, లేదా ఢిల్లీలోనో, లేదా ఎక్కడ ఉంటే మనం వెళ్ళలేం కదా. తెలుగు వాళ్ళు అందరూ వెళ్ళలేరు కదా. ప్రతి సామాన్యుడు రైలు ఎక్కి ఇక్కడి నుంచి కాకినాడ జిల్లా నుంచి 90 రూపాయల టికెట్, అక్కడి నుంచి పైకి 90 రూపాయల టికెట్, అంటే 180 రూపాయలు అవుతుంది. అదే మన కాశ్మీరో, కలకత్తా, ఢిల్లీయో, హర్యానా, ఉత్తరప్రదేశ్ అలాంటి వెళ్ళగలమా? అలాంటి గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ యొక్క ఉనికి కాపాడుకోవడం కోసం దేవుని మధ్యలో ఆగుతారు. ఎందుకండి? ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మీరు సేవ చేయండి. దేవుని ఎందుకు మధ్యలో ఆగుతారు? ఈ తిరుపతి లడ్డూని ఎందుకు మీరు మధ్యలో ఇష్యూ చేస్తారు? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారులు మీ చేతిలో ఉన్నారు. వాళ్ళు శిక్షించండి. సామాన్యుడి భక్తులు అందుబాటులో ఉండే తిరుపతి లడ్డూ వెంకటేశ్వర స్వామిని ఎందుకు దూరం చేస్తారు? అంటే అన్య మతాల వరకు మన మతాన్ని నమ్మేస్తున్నారా మీరు అందరూ కలిపి? మన హిందూ మతాన్ని తాకట్టు పెడతా అనుకున్నారు మీరు అందరూ కలిపి. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు రాజకీయ నాయకులు అప్పచెప్పకూడదు. ధార్మిక సంఘాలకు అప్పచెప్పాలి, పీఠాధిపతులకు అప్పచెప్పాలి. ప్రతి దాని సుప్రీంకోర్టు జడ్జి ఒకరు ఉండాలి. అందులోని ఈ తిరుపతి దేవస్థానం కమిటీలోని రిటైర్ అయిన సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి. కమిటీలోని 2 సంవత్సరాలు ఒక రోజు జడ్జిని మార్చాలి. ఆయన ఆధ్వర్యంలో అదే చెక్కింగ్ జరగాలి. స్వార్థం కోసం, దేవుని సొమ్ము కోసం మీరు ఆరాటపడితే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన కలియుగ వెంకటేశ్వరుడు, ఆయన శ్రీ మహావిష్ణువు. ఆయన అర్థం చేసుకోండి. మీరు కోట్లాది మంది తిరుపతికి వస్తున్నారని నమ్మకం లేకుండా వస్తున్నారా తిరుపతికి? ఎందుకండి? మీ రాజకీయాల కోసం, మీ స్వార్థం కోసం దేవుని ఇందులో లాగుతారు. మీ చేతులతో నమస్కారం పెడుతున్నా ఒక హిందువుగా. మీ రాజకీయ పని ప్రజలకు సేవ చేయండి. దేవుడి దాన్ని ఏలి పెట్టకండి. కావాలంటే భక్తుల సౌకర్యాలు మార్చండి, భక్తుల దర్శనం ఫ్రీ ఇప్పించండి, భోజనం బాగా పెట్టండి, లడ్డు. అంతేగాని లేనిపోని మీ స్వార్థ రాజకీయాల కోసం దేవుని ఎందుకు వాడుకుంటారు? హిందువుగా పుట్టిన సిగ్గుపడుతున్నాను. ఇలాంటి మన తెలుగు రాష్ట్రాలు జరగాలని సిగ్గుపడుతున్నాను. ఒక ముస్లిం మతం లేదు, ఒక క్రైస్తవ మతం లేదు. మన మతాలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాల స్వార్థాలు, ఇన్ని రకాల కుట్రలు మన మతాలు ఎందుకు వస్తున్నాయంటే మన జనం ఎక్కువయ్యామనా? 500 సంవత్సరాల క్రితం కట్టం రామాలయం మనం కట్టాం. అయినా మన సిగ్గు ఉందండి మనకి. భారతదేశం అంటారు, భారతదేశ ప్రభుత్వం అంటారు, భారతదేశం అంటారు. ఒకసారి అర్థం చేసుకుని మన మతాన్ని మనమే పాటు చేసుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా మన హిందువుల లాగొద్దు. మీ రాజకీయాల కోసం మన మతాన్ని లాగొద్దు. హిందూ మతం చాలా పవిత్రమైనది. కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసినట్టు మీరు మాట్లాడారు. ఇవాళ సుప్రీంకోర్టు, మన భారతదేశంలో ఉన్నతమైన స్థానం సుప్రీంకోర్టు, మేము చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా సరే విషయాన్ని బయట పెట్టండి, శిక్షించండి అధికారుల్ని. మీకు ఎవరైతే తప్పు సలహా ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, వాళ్ళని శిక్షించండి. దయచేసి మా హిందూ మతాన్ని మీరు పవిత్రంగా ఉంచండి. 5 సంవత్సరాలు మేము నమస్కారం పెడతా ఉన్నాం. ఈ ట్రస్ట్ బోర్డులో మాత్రం రాజకీయ నాయకులను వేయొద్దండి. బీజేపీ వాళ్ళని కానీ, లేకపోతే ఏ పార్టీ వాళ్ళని వేయొద్దు. ధార్మిక పీఠాధిపతులు వేయండి. వాళ్ళకి చైర్మన్గా సుప్రీంకోర్టు రిటైర్ జడ్జిని వేయండి, తిరుపతి దేవస్థానం చైర్మన్ కింద. అప్పుడే మన వ్యవస్థ బాగుపడుతుంది. కరెక్ట్గా భక్తులకు అన్ని సేవలు వెళ్తాయి. ఓం నమో వెంకటేశ. నా మాటలు ఎవరిని కంచిపరచాలని కాదు. నా దేవుడు, నా కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి పవిత్రం. ముందు ఏమడుగుతారండి? లడ్డు అడుగుతారు ప్రజలు. లడ్డు కావాలి అడుగుతారు. ఆల్రెడీ దీనికి పుల్లారెడ్డి గారు కూడా స్వీట్నెస్ మేము ఇవ్వలేమని చెప్పాడు ఆయన. అదే తిరుపతి దేవస్థానంలో ఉన్న బ్రాహ్మణులు కానీ వాళ్ళందరూ కూడా ఇంటికి చేయమనండి. అది రాదు. ఆ పవిత్రత ఆ తిరుమలనే ఉంది. ఎందుకంటే అది వైకుంఠం. అది ఆ వైకుంఠంలోనే ఉంది ఆ పవిత్రత. అది పుల్లారెడ్డి గారికి స్వయంగా చెప్పారు, మేము చేయలేమని. దేవుడితో గేమ్సా? ఓం నమో వెంకటేశాయ. ఆ దేవుడిని మేము ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. సుప్రీంకోర్టు జడ్జి గారికి నమస్కారం, కరెక్ట్గా చెప్పినందుకు. అయిన సుప్రీంకోర్టు ద్వారా నేను చిన్న మనవి చేస్తున్నాను సుప్రీంకోర్టు వారికి. దీని మీద రాజకీయ నాయకులు పెత్తం లేకుండా చేయండి. టీటీడీ ట్రస్ట్ బోర్డుని రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిగా చెప్పండి. పీఠాధిపతులు మంచి వాళ్ళని ఇందులో కమిటీకి వేయండి. ప్రతి 6 నెలలకు ఒకసారి రివ్యూ ఇవ్వమనండి. ప్రతి నెల నెయ్యి చెకింగు,
ఆన్లైన్లో పెట్టమనండి. ప్రతి నెల ఈ ఎవరైతే నెయ్యి సప్లై చేశారో, గే సప్లై చేశారో వాళ్ళ రిపోర్టు ప్రజలకు అందుబాటులో పెట్టాలి. ప్రతి నెల కూడా ఆన్లైన్లో పెట్టాలి. ప్రతి ఒక్కరికి తెలియాలి నెయ్యి చెకింగ్ అయిందని. ఇది మాత్రం జడ్జి గారు చెప్పాలి. ఓం నమో వెంకటేశాయ.